హాయ్ గైస్, అందరికైతే వెల్కమ్ టు ద ఛానల్. ఈ ఛానల్ అయితే మనం ఒక గేమింగ్ పీసీ బిల్డ్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనకి ప్యూర్ పర్ఫార్మెన్స్ రావాలి అంటే ఏం చేయాలో నేను చెప్తాను. మీరు విండోస్ 10 ఆర్ 11 ఏ విండోస్ ఎక్కించినా ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు చూడండి, టాస్క్ మ్యానేజ్ రైట్ క్లిక్ కొట్టి టాస్క్ మ్యానేజ్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత ప్రాసెస్ ఉన్నాయో చూడండి. నాకు తెలిసి 198 200 పైనే ఉంటాయి. అండ్ మెమరీ కూడా మీది ఐడిలోనే మీది ఎక్కువ ఉంటుంది. నాది కొంచెం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా కాబట్టి వెళ్తుంది, కానీ 12 GB అట్లా ఉంటుంది నాది. బికాస్ నేను REVI OS వేసుకున్నాను అనమాట, రివి ఓఎస్. ఓకే, ఈ ఓఎస్ వాడటం వల్ల మీకు సింపుల్ చెప్పాలంటే చెత్త చెదారు అంటే మీకు అనవసరం చెత్త అంతా తీసేస్తుంది అన్నమాట పీసీ నుంచి. ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసి ఉంటే థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం వీడియోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఓపెన్ యువర్ బ్రౌజర్, ఎనీ బ్రౌజర్, అండ్ జస్ట్ టైప్ REVIOS. సింపుల్ ఓపెన్ చేస్తే వస్తుంది అన్నమాట. ఇది వద్దండి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇట్లా వెబ్సైట్ వస్తుంది వాళ్ళది. ఓకే, వాళ్ళు ఇక్కడ ప్రామిస్ చేస్తుంది ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ బూస్ట్, ఎన్హాన్స్ ప్రైవసీ, బ్లాట్వేర్ రిమూవల్, గేమింగ్ రెడీ, అలాగే స్టెబిలిటీ, ఈజీ ఇన్స్టాలేషన్, రివిజన్ 2 అండ్ కమ్యూనిటీ డ్రైవెన్. ఓకే, సింపుల్గా ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే మనకు ఇంకా పర్ఫార్మెన్స్ విషయంలో అది గేమింగ్కి ఇచ్చి పడేస్తుంది అనమాట. ప్రైవసీ అన్నీ చూడండి, మీరు చదవండి, ఈజీగా పడుతుంది. ఓకేనా, నేనైతే 100% రికమెండ్ చేస్తాను. ఓకేనా, ఎదుగులుగా అయితే చదవడం ఉండొద్దు. నాకు ఓన్లీ గేమింగ్ కావాలి, జీరో లేటెన్సీ, కొంచెం మంచిగా ఉండాలి, ఎక్కువ అనవసరమైన యూస్ అవ్వద్దు, మంచిగా ఉండాలి పీసీ అంటే ప్రాసెస్ చేయండి. ఓకే, మీకు ఈ ఫైల్స్ నేను కింద వీడియో కింద చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత అయితే మీరు నా డౌన్లోడ్స్ అయితే ఇల్లు ఉంటాయి అన్నమాట. పిక్చర్స్లో పెట్టుకుని అనమాట. మీరు డౌన్లోడ్స్ ఉండవచ్చు నాకు తెలిసి మ్యాక్స్. సింపుల్ ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ కొట్టి ఓకే ఇది ఓపెన్ చేయండి. సింపుల్ వైస్ ఏముండదు, సూపర్ అంటే సూపర్ చేయొచ్చు మన పీసీని. సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది. ఓకే, ఇది చెప్తుంది, అది చెప్పిన పని చేయండి అని. నేను చేసా కాబట్టి చూపించట్లేదు, ఇక్కడ చెప్తుంది అన్నమాట. ఇట్లా చూపిస్తాను, మీకు చూపిస్తాను రన్ అనగా అని. ఇవన్నీ బ్రౌజర్ సెక్యూరిటీ అన్నీ ఆఫ్ చేయమంటే చేసేయండి. తర్వాత సింపుల్గా ఇది ఉంది కదా, బుక్ ఉంది కదా, ది ప్లే బుక్ అంటారు అన్నమాట, రివ్యూ వాళ్ళది. ఇట్లా పట్టుకు ఇట్లా పడుతుంది ఇంకండి, అంతే వెళ్ళేసి అంతే. కరెక్ట్ నా దాంట్లో ఉంది కాబట్టి రావట్లేదు, చూపిస్తా చూడండి. ఓకే, రావట్లేదు ఏంటి. ఓకే, వచ్చేసి చూడండి. దీని తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇది అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ చేయాలన్నమాట మనం. తర్వాత నెక్స్ట్ చేసుకుంటుంది అనమాట, సెక్యూరిటీ అంతా క్లియర్ ఉందా లేదా. ఇది ఈ ఓఎస్ మాత్రం విండోస్ 10కి వేసుకోవచ్చు, విండోస్ 11 వేసుకోవచ్చు అనమాట. మీకు ప్యూర్ గేమింగ్ కావాలి, నాకు పెద్దగా ఉండదు, నాకు ఓన్లీ పర్ఫార్మెన్స్ కావాలంటే విండోస్ 10 పోండి. నాకు పర్ఫార్మెన్స్ ప్లస్ కొంచెం యూసేజ్ వీడియో ఎడిటింగ్ కొంచెం ప్రీమియం లుక్ ఉందంటే విండోస్ 11 పోండి. యూసేజ్ అట్నే ఉంటుంది ప్రజెంట్. మీరు ఎప్పుడైతే రివో చేస్తారో అప్పుడు మీకు మంచి ఉంటుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ కొట్టాలన్నమాట. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ అగ్రి అట్లా నెక్స్ట్ కొన్ని కాన్ఫిగరేషన్ అడుగుతుంది అన్నమాట. ఇక్కడ మీకు ఏదైనా బ్రౌజర్ కావాలి, నాకైతే వద్దు, డిజేబుల్ చేసి పడేసండి. ఇది అయిపోయినట్టు ఎన్ని తీసేయండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, వన్ డ్రైవ్, రిమూవ్ AI, రికాల్ ఇవన్నీ మనం వాడడం. నేనైతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే వాడడం, ఎందుకంటే నాకు క్రోమ్ ఉంది కాబట్టి. వన్ డ్రైవ్ అనేది అసలు బ్యాకప్ అవసరమే లేదు నాకు. రిమూవ్ AI ఇది నాకు అవసరమే లేదు అసలు, చూపిస్తుంది అనమాట. అది మీరు సెలెక్ట్ చేసుకోండి. Xbox యాప్ నాకు అవసరం లేదు, క్రికెట్ 26 అన్ని గేమ్ ఆడుతుంటాయి, అన్నీ అవసరం కాబట్టి ఉంచుతాను. మీకు అవసరం తీసేసేయండి. నెక్స్ట్ ఒకటండి. తర్వాత డార్క్ మోడ్ ఇవన్నీ కానీ మీ ఇష్టం, అది అప్ టు యూ. ఇవన్నీ ఇట్లా టిక్ చేసుకొని పెట్టుకోండి, మంచిది నా రికమెండేషన్ అయితే. నెక్స్ట్ ఇవన్నీ టిక్ కొట్టండి, ఓకే కొట్టండి, ఖతం. నెక్స్ట్ మొత్తం అయిపోద్ది, చేసుకుంటుంది దాని పని. దానికి వదిలేయండి ఒక 10 minutes, 5 to 10 minutes దానికి వదిలేయండి. ఎక్కువసేపు పట్టదు, 5 to 10 minutes. మీ పీసీ మీరు కాదనుకోండి దానికి వదిలేసాను, అది చేసుకుంటుంది. ఓకేనా,
ఇది ఎట్లాంటి హ్యాక్ కాదు, ఏం కాదు. జస్ట్ మీ పీస్ ఉన్న బ్లూటూత్ అంతా తీసేస్తుంది అన్నమాట. సింపుల్ చెప్పాలంటే ఎన్ని తీసేస్తుంది అది. ఈ ర్యామ్ మీ ఫ్రీ అవుతుంది, సిపియూలో ప్రాసెస్ తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి బాయ్స్. మీరు చూడండి, కావాలంటే మీరు సిపి ప్రాసెస్ చూసుకోండి, ముందు ఎట్లుంది ఆఫ్టర్ ఎట్లుంది చూసుకోండి. ఓకేనా, లెట్స్ సీ ఆఫ్టర్ దిస్ ప్రాసెస్. ఓకే, అంతే అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట. సింపుల్గా అయితే ముందే నాకు తెలిసి మీకు రీస్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అన్టిక్ చేసుకోలేదు కాబట్టి ఒక అన్టిక్ చేసుకోండి. ముందే చెప్తున్నాను, ఇది అన్టిక్ చేసుకుంటే రీస్టార్ట్ అవ్వదు. ఒకసారి రీస్టార్ట్ చేసుకోండి బెస్ట్. దాని తర్వాత చూసుకోండి, మీరు పర్ఫార్మెన్స్ పెరిగితే కింద కామెంట్లో చెప్పండి. ఓకే, ఇట్లాంటి మీకు తెలుగులో టిప్స్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అందులో నేను ఒక్కదన్నమాట. ఓకే, మీరు ఇట్లనే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఎవ్రీవన్. ఇట్లాంటి మరొక టిప్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై గైస్.